శ్రీమాత్రే నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః. జనన పాద దోషము, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, పుట్టినటువంటి నక్షత్రంలో ఎలాంటి దోషాలు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం వలన వచ్చు దోషమేమిటి? ఈ యొక్క విశాఖ నక్షత్రములో 1, 2, 3, 4 పాదాలలో జన్మిస్తే సామాన్య శాంతి చేయించాలి. ఈ యొక్క నక్షత్రం అక్షరం వచ్చేసి తి, తు, తే, తో. ఈ 4 అక్షరాలు కలిసి విశాఖ నక్షత్రానికి వస్తాయి. అయితే ఇది సంపూర్ణమైనటువంటి సామాన్య దోష పూజ చేసుకోవాల్సినటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలలో పుట్టిన వారికి నవగ్రహ నక్షత్ర శాంతి, నక్షత్ర జపహోమము ఖచ్చితంగా చేయించాలి. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయి అయితే కనుక అసూయ బుద్ధి గలవాడు, చిరాకుగా ఉండేవాడు, ఏదో విధంగా ఎప్పుడు ఎవరినో ఒకరిని ఏదో విధంగా దూషిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కొద్దిగా అందరితో సఖ్యతగా ఉండకపోవడం అనే విషయం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ధన విషయానికి వస్తే ధనికుడు, ధనాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అమ్మాయి కనుక అయితే కనుక స్నేహశీలిత, అంటే అందరితోటూ ఫ్రెండ్షిప్ చేసేటువంటి వ్యక్తి. ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం, అందరితోటూ ప్రేమానురాగాలతో ఉండేటువంటి వ్యక్తి. అదేవిధంగా దైవభక్తి గలది, దేవుడన్నా దైవమన్నా వాళ్ళకి నచ్చేటువంటి భగవంతుడన్నా చాలా ఇష్టంగా నమ్మకంగా కొలిచేటువంటి వ్యక్తి. అదేవిధంగా బంధువులతో ప్రేమ, అంటే బంధువులు ఎవరైనా వచ్చినా వాళ్ళతోటి ప్రేమగా ఉండేటువంటి వ్యక్తి. ఈ యొక్క నక్షత్రాధిపతి వచ్చేసి గురుడు. ఈ యొక్క విశాఖ నక్షత్రంలో దోషం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు నక్షత్రంలో పుట్టిన వారు నక్షత్ర శాంతి కనుక చేయించుకున్నట్టయితే శుభం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.